మరి ఏదైతే మన జీవితాల్లో అవసరమో మరి ఆ వాక్యము దేవుడు మన దైవ సేవకుల ద్వారా మరి మనకి తెలియజేయబోతున్నాడు కనుక మనందరం ఆసక్తి కలిగి మరి ఈ సమయంలో కుమారరాజు గారు వచ్చి దైవ సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వక కోరుచున్నాను. మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రద నామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియపరుస్తాను. అందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి ఒకసారి ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతించడానికి, ఘనపరచడానికి, కొనియాడటానికి ప్రభు మనకందరికి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేటి ధ్యాన భాగంగా మనం సారిసారిగా ధ్యానిస్తున్న వాక్య భాగం పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఎలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. బైబిల్ అక్కడ ఉన్నాయి, ఎవరైనా లేకపోతే దయచేసి అందించండి. బైబిల్ లేని వారు కూడా కనబడుతున్నారు, దయచేసి అందించండి. ప్రార్థన చేస్తానని కళ్ళు మూసుకునండి. ప్రభు నాతో మాట్లాడమని అడగండి. స్తుతులకు పాత్రుడైన దేవుని నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన దినాన, ఈ శ్రేష్టమైన స్థలాన, ఈ శ్రేష్టమైన సమయం, నీ అతి శ్రేష్టమైన మృదుమధురమైన మాటలను వినటానికి, గ్రహించడానికి, అన్వయించుకోవటానికి మా బ్రతుకులు మెరుస్తున్న ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాను. ఇంతవరకు పాటలతో, ఆరాధనతో నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రభు, ఈ చిన్ని మంద నీ మాటల వైపునకు చెవులు, హృదయాలు, తలంపులు ఇవ్వటానికి కృప దయచేయండి. మా జీవితాంతానికి సరిపడా ఆశీర్వాదకరమైన మాటలు, నీ మాటలు సరిచేసేవి, బ్రతికించేవి, ఆశీర్వదించేవి గనుక నీ మృదుమధురమైన మాటలతో ఆకలిగిన ఆత్మలుగా ఉన్న మాకు ఆత్మీయ ఆహారంతో తృప్తిపరిచిమని నీ పక్షంగా నిలబడిన నేను అయోగ్యుడని, బలహీనుడని, పాపిని, నన్ను వెన్ను తట్టి నీ ఆత్మతో నింపి నా నోటి మాట, నా హృదయ నీ దృష్టికి అంగీకరణగా ఉంచమని, వినగలిగిన, ఒప్పింపగలిగిన, స్పందించగలిగిన మనస్సు ఇచ్చింది సంఘానికి దయచేయమని యేసు శ్రేష్ఠ నామమున అడుగుచున్నాం ప్రియపరం తండ్రి, ఆమేన్. మహాగణుడు మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తాను. వాక్య భాగంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాను. తమ్ముడు సుధీర్కి నా వందనాలు తెలియపరుస్తాను. చక్కని రీతిలో పాట పాడి ప్రభుని మహింపరిచిన ప్రియ సహోదరునికి నా ఆశీస్సులు తెలియపరుస్తా ఉన్నాను. ఈ సమయంలో వాక్య భాగంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ యోహాను సువార్త ఈ 8వ అధ్యాయం ఉందే, ఈ 8వ అధ్యాయం 59 వచనాలు ఉన్నాయి కదా. ఈ 59 వచనాలు కూడా యేసుని చంపటానికి, యేసుని దూషించడానికి, యేసుని విరుద్ధమైన కార్యాలుగా ఎవరైతే పరిగణించారో వారికి ఈ అధ్యాయం అంతా కూడా ఒకలాంటి పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ అధ్యాయంలో కడకి యేసు ప్రభు మీలో ఎవడు నాలో పాపం ఉందని చూపించగలడని చెప్పి అలా పవర్ఫుల్ స్టేట్మెంట్ కూడా ఈ అధ్యాయంలో ఇస్తారు యేసు ప్రభు. అంటే యేసుని పాపిగా ఆలోచించేవారు కనబడతా ఉంటారు. ఈ అధ్యాయంలో నేను ఎప్పటి నుండి ఉన్నవాడని అనుకుంటా ఉన్నారు. మీకు కంటికి కనపడే 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలు నా వయసు అనుకుంటున్నారా? కాదు, నేను సృష్టి ఆరంభం ముందే ఉన్నవాడని. మీరు అబ్రహాం అనుకుంటున్నారా? మీ తండ్రి కాదు, అబ్రహాం కంటే ముందు. ఇలాగా ఆయన స్టేట్మెంట్స్ అవి నమ్మశక్యంగా ఇంక్రెడిబుల్గా ఉంటాయన్నమాట. జనులు తట్టుకోలేరు. ఇది వడ్లవని కుమారుడిగా కనపడు కాదు,
నేను పరమ తండ్రి కుమారుడు. ఇటువంటి స్టేట్మెంట్స్ తట్టుకోలేకపోతున్నారు. యెరూషలేములో దేవాలయంలో ఉండి జనులు భరించలేకపోతున్నారు. యేసు మాటలను తట్టుకోలేకపోతున్నారు. ఈ యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, హెరోదీయులు, సద్దూకయ్యులు, టెంపుల్ గాడ్స్ అనబడడం, ఇలా 7 రకాల జనులు. ఈ అధ్యాయంలో ఇంతవరకు మనం 3-4 రకాల పాఠాలను నేర్చుకున్నాం. ఏం పాఠాలు నేర్చుకున్నాను కొద్దిగా మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా బోధలు ఎన్ని అనే టాపిక్ మీద 7 బోధలు అని నేర్చుకున్నాం. గుర్తుంది కదా మీకు? ఎన్ని బోధలు బైబిల్లో? 7 బోధలు. అవి యేసు బోధ నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే, యేసు ప్రభువారు 8వ అధ్యాయంలో ఈ పాపపు వ్యభిచార స్త్రీ పట్టబడిన స్థలంలో వేలుతో ఏదో రాయుచున్న స్థలం సొలొమోను మంటపం ఎక్కడ ఉండేదో ఎగ్జాక్ట్ గా సొలొమోను మంటపం ఉన్న చోటనే ఆయన తీర్పు తీర్చుతున్నారు అని జ్ఞాపకం చేసుకుని, ఈ స్థలం ఎక్కడదని చెప్పుకున్నా, ఎగ్జాక్ట్ గా సొలొమోను మంటపం, ద పోర్క్ ఆఫ్ సొలొమోన్ అని పిలుస్తారు అనమాట. పోర్చ్ అంటారు. అమెరికన్, బ్రిటన్ లాంగ్వేజ్ లో డిఫరెంట్ గా ఉంటుంది. అయితే సరిగ్గా అదే స్థలంలో ఆయన న్యాయం తీరుస్తున్నారు. అంటే మనం ఏం నేర్చుకున్నామంటే, ఆయన పరిశుద్ధ గ్రంథంలో 7 కంటే గొప్పవాడిగా ఆయనే చెప్పు. ఎంతమంది కంటే? అంటే సొలొమోను అనుకుంటే ఎలాగూ గొప్పవాడు, ఈ న్యాయం తీర్చడం ద్వారా గొప్పవాడు అవుతాడు. రెండవది ఏంటంటే, మోషే కంటే, ఎందుకంటే మోషే గ్రంథంలో ధర్మశాస్త్రం రాయబడి ఉంది అంటాడు కదా. ఎక్కడ చూడండి, ఎక్కడ ఉంది? 5వ వచనంలో, అట్టి వారిని రాళ్లతో ఇవి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను అన్నాడు కదా. అంటే యేసు ఎవరికంటే గొప్పవాడవా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మోషే కంటే శ్రేష్ఠుడు అని ఉంటుంది కదా. ఈయన మోషే కంటే శ్రేష్ఠుడు ఎలాగవ్వాలి? ఈ తీర్పు ద్వారా వారి ధర్మశాస్త్రపు తీర్పేమో మోషే, క్షమాపణ తీర్పేమో యేసయ్య. ఇది తీర్పు. ఇంకొకటి, ఏ స్థలంలో జరుగుతుందని చెప్పుకున్నాం? అది ఏ స్థలం? దేవాలయం. ఏంటి చెప్పండి? యేసు ప్రభువారు నేను దేవాలయం కంటే, యేసు ప్రభువారు గొప్పవాడు అన్నవి ఏమేమిటో నేను కొద్దిగా జ్ఞాపకం. మొట్టమొదటి సొలొమోను కంటే, తర్వాత మోషే కంటే చెప్తా ఉన్నాడు, తర్వాత దూతల కంటే, దేవాలయం కంటే, యోనా కంటే, ప్రవక్తల కంటే. చివరిది ఆయన అనలేదు, సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆమె ఏమంటుందో దయచేసి అందరూ తెరవడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 12వ వచనం చూడండి, 4:12. ఎస్, తానును తన కుమారులను పశువులను త్రాగి. ఆ ప్రశ్న అక్కడ, ఆ క్వశ్చన్ అలా చేసుకుని మన దగ్గరకు వద్దాం. యాకోబు నీళ్లు త్రాగిన వాడు బ్రతుకుతాడు, చనిపోతాడు, దాహం తీర్చుకుని. యేసు ఇచ్చే నీరు దప్పిక అని పరిశుద్ధాత్మ అన్నాడు. ఎవరైనా చనిపోతారా? నిత్య జీవం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి యేసు ప్రభు ఎవరికంటే గొప్పవాడు? మీరు చెప్పాలి, ఎవరికంటే గొప్పవాడు? యాకోబు కంటే 7 గొప్పవాళ్ళుగా చెప్పుకున్నాం. ఎవరిని? ఈ 8వ అధ్యాయంలో మనం పాఠాలు జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటిగా బోధలు ఎన్ని చూసుకున్నాం, తర్వాత ఏం చూసుకున్నాం చెప్పండి. రెండవది చెప్పాలి. రెండవది ఏం చూసుకున్నాం? ఎవరికంటే గొప్పవాడు అనేటువంటిది చూసాం. ఇప్పుడు ఇంకొక 2-3 చూస్తాం ఈ అధ్యాయంలో అనమాట. మనం ఏం చూసామంటే, యేసు సొలొమోను కంటే ఎలాగూ గొప్పవాడు అదే ప్రశ్నను మనం చూసుకున్నాం. సొలొమోను ఏం చేశాడంటే, జస్ట్ జ్ఞాపకం చేస్తాను, అందులో కాదు, 2 వ్యభిచార స్త్రీలు పుట్టినటువంటి పిల్లలు 2 పుడితే తెల్లవారేసరికి ఒక పిల్లను ఆ తల్లి తొక్కేసి చచ్చిపోయింది. ఇంకొక పిల్లలు బతుకుంటే వీళ్ళిద్దరూ నా పిల్లంటే సొలొమోను దగ్గరికి వచ్చారు. సొలొమోను ఏం చేశాడంటే, చాలా జ్ఞాని కదా. ఇందాక మీరు 89వ కీర్తన చదివారు. యజ్రాహీయుడైన, చెప్పాలి ఎవరతను? చెప్పాలి ఎవరు? అయ్యో, అతను ఎవరంటే చూడండి, 89వ కీర్తనకి అతను ఎవరో జ్ఞాపకం చేసుకుని పైన హెడ్డింగ్ ఉంటుంది చూడండి. ఏం పేరు? యజ్రాహీయుడైన యాతాన్. ఎవడో తెలుసా? మహాజ్ఞాని. యాతాన్ ఎవరు? ఒకే కీర్తన, ఒక్క కీర్తనే రాశాడు. యాతాన్ మహాజ్ఞాని. యాతాన్
అంతటి జ్ఞాని ఎవరితో పోల్చారు తెలుసు? సొలొమోని ఎజ్రాహీయుడైన ఏతాను కంటే జ్ఞానవంతుడని పోల్చాడు. ఎవరిని? సొలొమోను. రాజుల గ్రంథంలో రిఫరెన్స్ కావాల్సి మీకు ఇస్తాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనంలో ఏతానం కూర్చుంటారు. తర్వాత నోట్ చేసుకోండి. 2వ గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది ఏతానం కూర్చి. మహాజ్ఞాని. ఆ జ్ఞాని అయిన సొలొమోను ఏం చేశాడంటే ఆ పిల్లని ఇలా తీసుకురండి అని ఎక్కడైతే యేసు ప్రభు వారు, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైతే యేసు ప్రభు వారు 1000 సంవత్సరాల తర్వాత అదే స్థలంలో ఈ పట్టబడిన స్త్రీ కోసం వేలుతో నేల మీద ఏదో రాస్తున్నారు, అదే స్థలంలో సొలొమోను గారు అక్కడ న్యాయం తీర్చేవారు. ఆ సొలొమోను మంటపం అనబడిన చోటు సరిగ్గా అక్కడే నిలబడి ఆ పిల్లవాడిని 2 ముక్కలుగా నరకమేటప్పటికి సొంత తల్లి పర్వాలేదు, అక్కడైనా నా పిల్లవాడు బ్రతుకుంటే చాలు అని చెప్పి ఆయన తనదే పిల్లవాడిని చంపొద్దు అన్నప్పుడు తల్లి ప్రేమ కనబడింది. జ్ఞాని యొక్క జ్ఞానం అందులో. ఇక్కడ యేసు ప్రభు ఏమీ మాట్లాడట్లేదు ఈ స్థలంలో, ఏమి. ఇప్పుడు చూడండి, ఆట వచ్చిన కొద్దాం. ఆయన 5వ వచనం చూడండి, అట్టి వారిని రాళ్ళతో చంపవలనని మోషే ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించింది కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయనను నీవేమి చెప్తున్నావు ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని. ఎందుకు అడిగారంట? ఎందుకు ఆమెను తరుముకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, గెంటుకుంటూ, నెట్టుకుంటూ వచ్చారు? ఎందుకు కారణం? ఆమె మీద ఏమీ కోపం కాదు, చంపాలనుకుంటే అప్పుడే చంపేద్దరు రాళ్ళు. కారణం ఏంటి? యేసు మీద నేరం మోపటం. యేసు మీద నేరం 7 సార్లు మోపారు. చెప్పండి, ఎన్నిసార్లు మోపారు? యేసు మీద నేరం 7 సార్లు మోపారు. జ్ఞాపకం చేస్తాను మీకు 7 సార్లు ఏంటో. 1, విశ్రాంతి దినాన ఆయన స్వస్థతలు జరిగిస్తున్నాడని మత్తయి సువార్త 12:10లో ఆయన మీద నేరం మోపారు. మొట్టమొదటిది, ఆయన ఏమి తప్పు చేయలేదు. ఎవరిని ఏం చేశాడు? విశ్రాంతి దినాన 12:10 మత్తయి సువార్త. రెండవది ఏంటో తెలుసా? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఇది అత్తమాటు తండ్రి దేవుడు అంటున్నాడు అని చెప్పి నేరం మోపారు. మత్తయి సువార్త 27:12లో ఈయన కైసరుకు పన్ను వద్ద అంటున్నాడు, ఈయన రాజుగా ప్రకటించుకున్నాడు క్రీస్తు అన్నట్టు నేరం మోపారు. మత్తయి సువార్త 27:37లో క్షమించండి, మత్తయి సువార్త 27:37 ఈయనే రాజుగా ప్రకటించుకున్నాడు అని ఆయన మీద పదే పదే శోధించుటకి ఈ అధ్యాయంలో నేరం మోపారు. ఫెషా అంటారు నేరాన్ని హిబ్రూలో. ఫెషా అంటే నేరం. ఎన్క్లిమా అంటారు గ్రీకులో నేరాన్ని. యేసుపై 7 నేరాలు కూడా అవి నిజమైనవి కాదు, జస్ట్ నేరం మాత్రమే మోపారు యేసుపై. వీళ్ళు ఆ స్త్రీ మీద కోపం కాదు, యేసు మీద కోపంతో యేసు మీద నేరం మోపటానికి ఆ రాళ్ళు యేసుకి వేసి కొట్టేయచ్చు అన్నట్టుగా వచ్చారు. ఎక్కడికి? దేవాలయంలో. ఆయన మీద నేరం మోపవాలని ఒక్క నిమిషం, నేరం మోపారు. యేసుని ఎంతమంది శోధించారు? 7 శోధించారు. ఎవరిని? యేసు. ఆ శోధనలు ఏంటో మీకు జ్ఞాపకం చేస్తానే. 7 శోధించిన శోధనలు ఎవరెవరు శోధించారంటే, మొట్టమొదటిగా సాతాను శోధించాడు. శోధకుడైన సాతానుడు శోధించాడు. ఎవరిని? యేసుని. ఆ పరిచర్య ప్రారంభంలో శోధకుడు శోధించాడు. ఆ తర్వాత పరిసయ్యులు శోధించారు. ఆ తర్వాత సద్దూకయ్యులు శోధించారు. ఆ తర్వాత శాస్త్రులు శోధించారు. ఆ తర్వాత రోమీయులు శోధించారు. ప్రధాన యాజకులు శోధించారు. చివరిగా సొంత జనులు శోధించారు యేసయ్య. ఎంతమంది శోధించారు చెప్పండి? 7. ఆ సొంత జనులు అన్నకాడ కూడా ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. హేరోదీయులు శోధించారు. హేరోదీయులు అనబడింది రాజకీయ పార్టీ యొక్క నేము. ఇంటికాడ వైసీపీ, టీడీపీ లేవా, జనసేన. ఆ కాలంలో పార్టీ పేరేంటో తెలుసా?
హేరోదీయులు అనేది రాజకీయ పార్టీ పేరు, అనుచరులు కాదు, రాజకీయ పార్టీ పేరు హేరోదీయులు. ఆ పేరే అది, రాజకీయ. వాళ్ళు రాజకీయ పరంగా కూడా ఆయనను శోధించారు. స్తోత్రం కలుగునుగా. యేసుపై చేయని నేరానికి నేరం మోపడానికి వచ్చారు. యేసుకు శోధించటానికి వ్యభిచార స్త్రీని పట్టుకుని వచ్చారు, ఆయనని శోధించటానికి. చూద్దాం. ఇలాగూ ఆయనను అడిగేది. ఇప్పుడు చూడండి, అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో. ఇప్పుడు యేసు ప్రభు వారు నోరు తెరిచి ఏమనాలంటే, మీరు బాగా అర్థం చేసుకోండి, నాకు ఈ మనిషి పాపం చేస్తే నన్ను అడగటానికి మీకు సంబంధం ఏంటి? మనం అడిగే ప్రశ్నేనా? ఎవరో పాపం చేస్తే మధ్యలో ఆమె పాపం చేసి నువ్వేం చెప్తావు అని కాలర పెట్టుకుని ఊరుకుంటావా? ఆవిడెక్కడో పాపం చేసింది, ఎక్కడ చేసిందో తెలియదు, ఈయనున్న చోట తీసుకొచ్చారు. అది తెల్లవారుజామున, అది ప్రసంగం చేస్తుంటే మంచి సమయంలో, శ్రేష్టమైన సమయంలో తీసుకొచ్చి, మోషే ఇలా చెప్తాడు, నువ్వేం చెప్తావు? నాకు పని ఏంటయ్యా, ఎవరు ఎలా చెప్తే నాకు పని ఏంటి అనాలి కదా. అస్సలు మాట్లాడట్లేదు, ఎవరు అస్సలు ఏమీ మాట్లాడట్లేదు. కారణం ఏంటి? ఎందుకు యేసు మాట్లాడట్లేదు? ఆయన ఎందుకు నోరు తెరవట్లేదు? 42వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం నుంచి ఒకసారి చదువు చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి నుంచి చదివినా పర్వాలేదు. యేసు ఎందుకు నోరు తెరవట్లేదు అన్న 42 యెషయా చదువు ఒకసారి. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతని యందు ఎవరి ఆత్మ ఉంచాడు? దేవుని ఆత్మ. యేసు గురించే ప్రవచిస్తున్నాడు, అక్కడ ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. ఎవరికి? అన్యజనులకు న్యాయము కనబరుచును. అతడు కేకలు వేయడు, అరవడు. బాబా స్తోత్రం కలుగును. మీకు విషయం చెప్పిన, అన్యజనులు అంటున్నారు కదా, వీళ్ళు యూదులు కదా అని అనుకోవచ్చు. మీకు విషయం చెప్పినాను, వ్యభిచారం చేసేవాళ్ళు ఎప్పుడు దేవుని మందిరానికి రారు. ఆ కాలంలో వ్యభిచారం చేసేవాడు అన్నాడు దేవుని మందిరానికి వాళ్ళు అన్యులుగానే చూస్తారు. ఆ కాలంలో అన్యులు ఎవరంటే ఒకడు వ్యభిచారిస్తూ, 2 కుష్టి వ్యాధులు వీళ్ళకి. మీకు అర్థమైందిగా. అన్యజనులకు న్యాయం తీర్చును. తర్వాత అతడు న్యాయం తీర్చుతాడంట. న్యాయం తీర్చువాడు ఏం చేయడంట? న్యాయం తీసుకోవాలి. ఎక్కడైనా మౌనంగా ఉన్న వాళ్ళు చూసారంటే మిమ్మల్ని మీరు ఏం చూసారా? అవసరమైతే డిక్షనరీ లేని బూతులు తిట్టి కొట్టరాని చోట కొట్టేస్తారు. ఎవరు? న్యాయం తీర్చేవాడు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? మీకు అర్థమైందా? మరి న్యాయం తీర్చుడాడంట అసలు మౌనంగా ఉంటాడు. ఇది విచిత్రంగా లేదు? దేవుని ఆత్మ ఉందంట. అందుకే ఈయన సొలొమోను కంటే అదే స్థలంలో ఎలా గొప్పవాడు మనం చూస్తున్నాం. ఈయన అరవడు, కేకలు వేడు, ఆయన న్యాయం తీర్చుతాడు. తర్వాత చదవండి. కంఠస్వరము వీధిలో వినబడనీయడు. ఏం వినపడినాడంట? న్యాయం తీర్చుకోడు. ఆడొక్కడు గొంతు సించేసుకోవడం నీకు కూడా మాట వినపడినాడు. నువ్వు అగరా అంటాడంతే ఎదురుడు. ఈయన మాత్రం న్యాయం తీర్చుతున్నాడు. నోరు మెదపట్టలేదు, స్వరం వినిపించట్లేదు, ఎవరంకో చూడట్లేదు, చూసేది ఎవరంక నేలంక. ఎస్ చూడండి కొద్దిగా అక్కడ తర్వాత ఆ తర్వాత చూడండి కొంచెం ఏందో. ఈ స్త్రీ రాత్రి 12 గంటల ముందు పట్టబడింది. తెల్లవార్లు నలిగి 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 తిట్టబడి, కొట్టబడి, నెట్టబడి, కట్టబడి, తరుముకుంటూ, కొట్టబడుతూ, రక్తాలు కాచు, వస్త్రం ఉన్నదో లేదో తెలియక గాయాలతో నలిగి 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 అవమాన భారాన్ని భరిస్తూ భరిస్తూ నలిగింది. యేసు వద్దకు వచ్చింది కాదు, తేబడింది. ఎక్కడికి? యేసు యొద్దకు. నెట్టబడింది యేసు యొద్దకు. రాగానే ఇసిరి కొడితే ఇసుకలో బోర్లు పడి ఉంటుంది యేసు పాదాల దగ్గర. ఏం చెప్తావా? నువ్వు మా మోసి ఎలా చెప్తున్నాడు, నువ్వేంటి ఏం చెప్తావు అని ఉండొచ్చు. యేసు పాదాల దగ్గర పడి ఉంటుంది. మన బాధలు, మన గాయాలు, మన అవమానాలు, మన కష్టాలు, మన ఇరుకులు తరుముతున్నప్పుడు పరిగెట్టలేని స్థితిలో, అడుగుపాడని స్థితిలో, శక్తి చాలని స్థితిలో, చూడటానికి భయంకరమైన స్థితిలో మనం రావాల్సింది ఎక్కడికి అంటే సరిగ్గా ఆ స్త్రీ వచ్చిన చోటికి రావాలి.
యేసు పాదాల చెంత. మన కష్ట నష్ట దుఃఖ సమయాల్లో యేసు పాదాల దగ్గర పడాలి. బోర్లకు ఆమెకి తెలియక పడింది, పడాల్సిన తోట పడింది. స్తోత్రం కలుగును. ఆమె జీవితం మారిపోయింది, మన జీవితం కూడా మారిపోద్ది. ఆయన నోరు తెరవడంట, ఎవ్వరి వంక చూడ్డంట, నేలను చూసి ఏమో వ్రేలుతో రాయి. ఆ మౌనానికి కారణం ఏంటంటే దేవుని యొక్క అభిషేకం ఆయన మీద ఉంది, దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉంది. ఆయనే దేవుడు కాబట్టి ఆయన అరువడు అని ప్రవచనం ఉంది. అందుకనే అరవట్లేదు, ఆయన ఏం మాట్లాడట్లేదు. స్తోత్రం కలుగును కదా. ఇప్పుడు చూడండి, అయితే నేల మీద వ్రేలితో ఏమో అంటే నా ఉద్దేశ ప్రకారం మీరేమనుకోతే, నేను ఊహిస్తున్నాను, కరెక్ట్గా నాకు తెలియదు, నేను అలాగే ఊహిస్తున్నాను. అక్కడ రాయాలంటే 2 పరిస్థితులు కావాలి. ఒకటి ఏంటంటే అది గచ్చు అనుకోండి, అది గచ్చు లేకపోతే సిమెంట్ చేసింది, అప్పుడు రాళ్ళు పరిచారు ఏదో అనుకుందాం. అయితే ఒక రాయి కానీ ఏదో రాయిస్తే కనబడేది ఉండాలి. నేను రాయటానికి చాక్ పీస్ అవసరమైంది, మన అర్థమైంది. గచ్చు అనుకో, ఏదో రాస్తే కనబడింది కనబడాలి. అది గచ్చు కాదు, ఇసుక అనుకో, వేలుతో గుస్తే ఆనవాలు పడుతుంది, అది అయినా ఉండాలి. రెండింటి ఏదైతుంది. ఎస్, ఇక్కడ వేలుతో అన్నాడు కాబట్టి రాయి కాదు, చేతితో దేనితో కాదు, అదేమై ఉండాలి మీరు చెప్పాలి. ఆ ప్రశ్న అర్థమైందా అర్థం కాలేదా? గచ్చనుకో ఏదో ఒకటి ఉండాలి. బోర్డు మీద మనం చాక్ పీస్ రాసినట్టుగా రాయితో దేనితో రాయాలి. అది ఇసుక అనుకో, దేనితో రాయాలి? వేలుతో రాయాలి. అయితే అది ఇసుకే. నేనేమనుకుంటున్నా, ఇసుకే. రాస్తున్నాడు అటు చూసాడు ఇటు చూసా, అరటికి వన్ వెనకాలం తెలికి మేము ఎంతగా అడుగుతుంటే అమ్మాయి ఏంటి పట్టించుకోకుండా ఏంటో రాసుకుంటున్నావేంటి అని ఎవరి మీద సీరియస్ అయిపోతారు. వాళ్ళు ఏమైనా మర్యాద గురించి మాట్లాడతారా? చంపడానికి వచ్చిన వాళ్ళు, బాబు ఏంటి నన్ను ఎలా అంటారా అనరు. ఆ రాయి వాస్తవానికి ఆమె మీద వేద్దామనుకున్నారు, కానీ నిజానికి యేసు మీద వేసేద్దామని. ఒక్కసారి ఏం రాశారు మనకు తెలియదు, చూద్దాం. చూడండి, యేసు వంగి ఒక పాఠం చెప్తానే, ఎవరికైనా గుర్తుంటే హృదయం అనే పలక మీద రాసుకోండి. గుర్తు లేని మాకు గుర్తుండదు అన్న వాళ్ళే పెన్ను పేపర్ ఉపయోగించండి. అర్థమైనగా నేను చాలా సూట్గా కరెక్ట్గా చెప్పాను. మాకు గుర్తుంటుంది అన్నవాళ్ళు హృదయం అనే పలక మీద రాసుకోండి. అబ్బాయి నాకు అంత జ్ఞానం ఉండదండి అన్నవాళ్ళు పెన్ను పేపర్ మీద రాసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎప్పుడు సంవత్సరానికి 2-3 సార్లు పెన్ను పేపర్ ఇటువంటి పంచుతాం. హృదయం అనే పలక మీద రాసుకునే వాళ్ళకి దీవెనలు ఉంటాయి, ఎత్తు పెత్తెత్తు ఇటువంటివి ఉంటాయి కదా, దాఫ్ పెన్ను పెన్సిల్. దేవునితో వేలుతో రాసినవి 7 ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం 7 ఉంటాయి. దేవుని చెయ్యి లేకపోతే కర్మ వేలు అనబడి ఎన్ని ఉంటాయి? మొట్టమొదటిగా యేసు సొలొమోను మంటపం దగ్గర పట్టబడిన స్త్రీ విషయంలో నేల మీద ఏమో రాయిచున్నది, మొట్టమొదటిది. రెండవది ఏంటి అంటే దేవుడైన యెహోవా తన వ్రేలితో రాయబడిన 2 రాతి పలకలు. దేనితో రాశారు? విత్ హిజ్ ఫింగర్, విత్ గాడ్స్ ఫింగర్ అనాలి, దాన్ని ఏమనాలి? దేనితో రాశారు? వ్రేలితో రాతి పలకలు. అప్పటి నుండే హిబ్రూ పదాలు వచ్చినాయి. ఆ తర్వాత మూడవది దేవుని హస్తంలో. మీరు నామగా చూస్తే అర్థమవుతుంది. నా టాపిక్ వదలను, ఎంతవరకు చెప్తానో నా సమయం వరకు, ఎక్కడికి ఎండ్ అవుతుందో తెలియదు, కానీ మీరు నన్ను వెంబడించాలి. స్తోత్రం చెల్లించండి. వాక్యం అర్థమవుతున్న వాళ్ళకి చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటి దేవుని వ్రేలుతో, యేసు వ్రేలుతో నేల మీద రాసింది. రెండవది దేవుని వ్రేలుతో రాయబడిన 2 రాతి పలకలు. రెఫరెన్స్ కావాలంటే నిర్గమకాండ గ్రంథం 31:18. అది రెండోసారి అదే రాసుకోవాలి. ఆ తర్వాత ఒక్కసారి నామకోండి, ఇలా ఇమేజ్ చేసుకోండి. మీ చెయ్యి ఇలా పెట్టుకోండి, నో ప్రాబ్లం. మీ చెయ్యి అందరు చెయ్యిలో పెట్టుకోండి. ఏంటేవో కొందరు చెయ్యి పెట్టట్లేదు, తీసురర్థం చేయమంటుకోండి. మీ భాషే కదా నాది, నాదేం సొంత భాష లేదు. మీకంటే పల్లెటూరు నేను. ఇలా చేయి పెట్టుకోండి. ఇలా చేయి పెట్టుకుంటే ఇప్పుడు దేవుని
హస్తములో ఉన్న మనలను చూడుము, నరా చేతిలో నిన్ను చూడండి. ఇప్పుడు చూడండి, చూడము అనొద్దు, చూడుము అంటే మీ అరచేతులు చూడుము అది దేవుని హస్తం, నా అరచేతిలో నిన్ను. ఇప్పుడు ఏంటంటే దేవుని అరచేతిలో మట్టి బొమ్మలా ఉన్న మనం ఆయన వ్రేలితో మనల్ని చెప్తున్నాడు. మూడవది ఏంటి? దేవుడు మనల్ని చెక్కుకున్న రీతి, వ్రేలితో మనల్ని చెక్కుకున్న మూడవది. అర్థమైందిగా? నాలుగోది చెప్పినానే. ఎన్ని చెప్పాను ఇప్పటికి? యేసు ప్రభువారు ఇక్కడ చిన్న స్టోరీ చెప్తాను మీకే. ఆయన హేరోదు చంపేయమన్నాడు 2 సంవత్సరాల పిల్లలు కదా. ఇంచుమించు అక్కడ ఏం చెప్తారంటే సాధారణంగా 1400 మంది పిల్లలు చంపారంటారు, కొంతమంది 80 మందినే చంపామంటారు. అయితే ఎక్కడైతే యేసు ప్రభువారు పుట్టారో బెత్లెహేములో, అది 3 స్థలాలకి ప్రాధాన్యత. మీరు బాగా నోట్ చేసుకోండి. ఎప్పుడు ఎవరు వెళ్ళినా ఈ విషయాలు మర్చిపోవద్దు, మీ హృదయమైన పలక మీద ఉండిపోవాలి. యేసు ప్రభువారు పుట్టిన స్థలం ఉంటుందే, లోపలికి గుహలోకి వెళ్తాం కదా, అది 3 స్థలాలకి ప్రాధాన్యత. ఒకటి యేసు పుట్టిన స్థలము అయితే, రెండవది అదే స్థలంలో కొద్దిగా ప్రక్కగా, అదే గుహలో కొద్దిగా ప్రక్కగా యేసు ప్రభువారిని చంపేమన్నాడు హేరోదు ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి తల్లులకు శోకం వచ్చింది, పుత్ర శోకం కలిగింది. ఎందుకు మా పిల్లల్ని హేరోదు చంపించేశాడంటే పలానా చోట యేసు పుట్టాడు, ఆయన కోసం హేరోదు చంపేమన్నాడు. ఎక్కడ పుట్టాడు అని చంపబడిన పీక తెగొట్టబడిన పసిపిల్లలు, 1-2 సంవత్సరాలు పసిపిల్లల్ని ఆ తల్లులు ఏడుస్తూ ఆ స్థలం దగ్గరికి వచ్చి, ఈ స్థలంలో పుట్టిన వాని కొరకు నా పిల్లోడిని చంపేశారా అని చెప్పి ఆ పిల్లోడిని ఆ గుహలో ఉంచేశారు. 14 పిల్లల బుల్లి పుర్రులు ఉంటాయి. ఎక్కడ? బెత్లెహేములో యేసు పుట్టిన చోటే ప్రక్కనే 14 చిన్న పిల్లల పుర్రులు ఉంటాయి. ద హోలీ ఇన్నోసెంట్ కేథడ్రల్ చర్చ్ దాని పేరు, మీరు నోట్ చేసుకోవచ్చు. ద హోలీ ఇన్నోసెంట్ కేథడ్రల్ చర్చ్ దాని పేరు. అది రెండవది. మూడవది ఏంటంటే పోప్ డమస్కస్ అనబడినటువంటి ఆయన AD 335 ఆ టైంలోనే అనమాట. పోప్ డమస్కస్ అనమాట. అతను ఏం చేశాడంటే కొత్త నిబంధన, మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? కొత్త నిబంధన ఇక్కడ వేస్తున్నాను కదా 29. ఎన్ని వేస్తున్నాను? ఇలా అంటున్నాను, ఇలా అంటలేదా? నా వంద చుట్టకు బాధ ఇస్తున్నాయి. 29 పుస్తకాలు. ఎన్ని? కొత్త నిబంధన. అయితే ఆ కాలంలోని అనేక మంది పుస్తకాలు రాసేశారు యేసు గురించి. వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి అనేక గ్రంథాలు, సువార్తలు రాసేశారు సొంతంగా. ఇప్పుడు నేను సువార్త రాసేసి ఇది ఏ సువార్త అన్నానంటే అపోస్తలుడైన పౌలు సువార్త నేను పెట్టేయచ్చు అన్నమాట. ఇన్స్పైర్ అయిపోయి అలా 5000 పుస్తకాలు వచ్చేసినాయి. ఎన్ని పుస్తకాలు చెప్పండి? నూతన నిబంధనకి ఎన్ని? అప్పుడు పోప్ డమస్కస్ ఏం చేశాడంటే 5000 పుస్తకాలు తీసుకుని అక్కడికి ఒక వ్యక్తిని పిలిచాడు. ఆ వ్యక్తి పేరు కొద్దిసేపులో నాకు గుర్తొస్తుంది. ఆ వ్యక్తిని పిలిచి, మహాజ్ఞాని ఆ వ్యక్తి, ఆ పుస్తకాలు ఇచ్చి నీవు ఫిల్టర్ చేసి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తీయమన్నాడు. అతను ఏం చేశాడో తెలుసా? రోమ్ నుంచి యేసు పుట్టిన చోటుకు వచ్చి 37 సంవత్సరాలు బ్రతికి 37 సంవత్సరాల్లోనూ ఫిల్టర్ చేసి 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 29 పుస్తకాలనే పరిమితం చేసి ఇదే వాస్తవం అని పెట్టాడు. ఎవరతను? ఉత్తరాట్లేదు పేరు, నేను చెప్తాను, ఆయన పేరు నేను చెప్తాను. అతను అనమాట. అతను 29 పుస్తకాలనే పరిమితం చేశాడు. ఎప్పుడు కూడా పుర్రి పట్టుకుని ఉంటాడు అతను. మళ్ళీ పుర్రి తగిలించుకుని, కర్రకి పుర్రి తగిలించుకుని ఉంటాడు. ఎందుకు తెలుసా? నువ్వెంత గొప్పవాడు అయినా చివరికి నీ స్థితి ఇదే. నీకు అర్థమైంది? అతని సమాధి అక్కడే చనిపోయాడు. అందుకే ఆ స్థలంలో 3 ప్లేసులకు కారణం. 1 యేసు పుట్టాడు, 2 హోలీ ఇన్నోసెంట్ కేథడ్రల్ చర్చ్ అంటే 14 మంది పిల్లల యొక్క పురులు, 4 ఇప్పుడు ఈ పుస్తకాలు రాశాడు అన్నం చూసా అతను జెరోమ్. అతని పేరేంటి చెప్పండి? మర్చిపోలేదు. ఏం పేరు? సెయింట్ జెరోమ్ అతని పేరు. అతని సమాధి కూడా అక్కడే ఉంటుంది.
పైన పుర్రు బాబు కనబడుతుంది మనకు అతని చేతి. ఎక్కడ ఉంటుంది అది? బెత్లెహేంలో యేసు ఎక్కడికి వెళ్ళొద్దు, అదే చోటు. ఇలాగ లోపలికి వెళ్ళి ఇలా బయటకు వస్తామే, ఆ బయటకు వచ్చి చాట జెరోము, మధ్యలో పుర్లు, ఇక్కడ యేసుప్రభు గారు పుట్టింది. ఎప్పుడు కూడా మర్చిపోదు. మనం ఎక్కడి వరకు వచ్చాం? మహాగణుడు, మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తూ వాక్య భాగంలోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు హేరోదు చంపేయమన్నప్పుడు ఎక్కడికి పారిపోయారు? యేసు గారు తీసుకెళ్ళిపోయారు, చెప్పండి. ఐగుప్తుకి. ఎక్కడికి? ఐగుప్తుకి. ఐగుప్తుకి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ ఐగుప్తులో ఎక్కువ ప్రపంచంలో మంత్రాలు అప్పుడు ఎక్కడ ఎక్కువ ఉండి అంటే ఐగుప్తులో ఉండేవి. క్రైస్తవులు మంత్రాలు ఉన్నాయనే విషయం మర్చిపోవద్దు, నమ్మాలి. మంత్రాలు లేవు, తంత్రాలు ఏదని క్రైస్తవుడు అనడానికి ఆడేటువంటి తెలుసా? యేసుని అబద్ధికుడిగా చేసినాడు. ఎవరిని? ఎందుకని? మరి అప్పుడు కూడా ఉన్నాయి కదా, అంతేగా. యేసై ఉన్నాయని చెప్పినా మనం కాదన్నప్పుడు ఎవరిని అబద్ధం చేసాం? యేసు. మనం ఉన్నాయి అంటే అంటే మంత్రాల కంటే గొప్పవాడు పరిశుద్ధాత్ముడు మనకు ఉన్నాడు, అది శ్రేష్ఠ. స్తోత్రం కలిగిన కాదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండిపోయాడు అక్కడ అంశం? ఎక్కడ? ఐగుప్తులో ఉండిపోయాడు. ఆ స్థలం ఇప్పటికీ టూర్ వచ్చిన వాళ్ళు చూసి వస్తారు. యేసు ప్రభు నివసించిన ఇల్లుని ఇప్పటికీ చూసి వస్తారు. అయితే ఆ 4-5 సంవత్సరాలు యోసేపు గారు అక్కడ ఆ మంత్రాలు బాగా నేర్చుకుని ఇశ్రాయేల్ దేశం వచ్చేసాడు. కొడుక్కి నేర్పేశాడు. కొడుకు ఎవరు? యేసు. ఇప్పుడు చాంద్రాయణ రోగం వచ్చినోడు పడి దొల్లేస్తుంటే యేసు ప్రభు వచ్చి అన్నారు. నోటి కలపలేదు. ఎవరు? ఓన్లీ యాక్షన్. ఎవరు? ఏ అనలేదు, పో అనలేదు. ఎవరిని? దయ్యం పట్టిన మోగదయ్యమడు. ఈయన సైలెంట్గానే ఉన్నాడు అన్నారు. దేంతో అన్నారు? నా మొక్కలు చూస్తానని దాని నుంచి అంటున్నాను. దేంతో అన్నారు? దేంతో? వ్రేలితో వెళ్ళగొట్టిన దయ్యం. ఎన్నోది ఇది? చెప్పండి, ఎన్నోది? మొట్టమొదటిది ఏంటి? నేల మీద ఏదో. రెండవది ఏంటి? దేవుని వ్రేలుతో రాయబడిన రాతి వరకు. మూడవది ఏంటి? చేతిలో మనల్ని చెక్కున్న రీతి చూడాలి. నాలుగవది ఏంటి? దెయ్యాన్ని వ్రేలుతో. అప్పుడు అలా అన్నారు, దయ్యం పట్టినోడు నువ్వు, బయల్ జబూవు సంబంధించినోడు. అంటే బయల్ జబూవు అంటే జూ అంటే ఏంటి? ఏగా. ఏంటి చెప్పండి? జూ అంటే ఏంటి? ఏం లేదండి, ఫిలిస్తీన్ శబ్దాలకు 5 దేవతలు. ఏమేంటి చెప్పండి? చిరపరిచితమే కదా యేసురక్తం చేయమంటాం. 1 పందికొక్కు, 2 మిడత, 3 ఏగ, 4 మిన్నల్లి మిడత. చెప్పేసాం. మళ్ళీ చెప్పండి. అది దాగోన్. 5వది ఏంటి? దాగోన్ అంటే సగం మనిషి సగం. అందులో ఒకటేంటి? ఎక్రోన్ వారికి ఏంటి? ఏగ. ఎక్రోన్ వారికి ఏంటి? ఏక దేవత. అంటే తిరుగుతామని అంటాడు. మళ్ళీ దేవతను వదిలేడాడు. అన్నం మీద వస్తే వెళ్ళి అంటాడు. గాజు కదా బలి సౌండ్ అంటావు. మళ్ళీ ఏక దేవత. బయల్ జుబు అంటే ఏక దేవత. బయల్ జబుల ద్వారా వెళ్ళగొట్టేస్తున్నాడు. అక్కడ నేర్చుకుని వచ్చేసాడు. ఆ నేరం మోపారు ఎవరి మీద? వేలుతో చేయబడిన వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్నోది వస్తుంది ఇప్పుడు చూడండి. 5వది ఎక్కడ వచ్చాము అని అంటే మనం ఒకసారి జ్ఞాపకం చేయండి. 1. ఆ తర్వాత చెప్తున్నానే, దానియేలు గ్రంథంలో గోడపై వ్రాయబడిన హస్తం. గోడపై వ్రాయబడిందిగా. ఎక్కడ? దానియేలు గ్రంథంలో. బెల్షస్సరు, నెబుకద్నెజరు వీళ్ళందరూ వస్తుంటారు కదా అక్కడ. దానియేలు 5:5 ఒకసారి చదవండి, కరెక్ట్గా మనకు అర్థమవుతుంది. అదే చదవండి ఒకసారి. 5:5 ఒకసారి చదవండి. ఆ గడియలోనే ఇప్పుడు ఒకటి ఏదో రాస్తుంది. దేంతో? వ్రేలుతోటే. మానవ హస్తం వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడవ పూత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయిచున్నట్టుండెను. దాని జోలికి వెళ్ళట్లేదు. ఉందో లేదో చూస్తున్నాం అంతే. ఎన్నోది ఇప్పుడు?
5 అయినాయి. యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్న 3.5 సంవత్సరాల్లో చెవిటివాడు, వినిపించినోడు వచ్చాడు. పుట్టుకతో ఎవడాడు? చెవిటి గుడ్డువాడు. యేసు వ్రేళ్ళు ఎక్కడ పెట్టాడంట? చెవిటి వాడిని చెవుల్లో పెడితే ఏమి వినిపించింది? అడిగి చెవులు కనపడి. అర్థమైంది కదా? బ్రాళ్లతో చెవిటి వాడి చెవిలో పెట్టబడిన వ్రేళ్ళు. ఓకే, చిత్రం చెప్తున్నానే, మనకు అప్లై చేస్తున్నాను. ఒకవేళ నేను యేసుని ఆయన గాయాల్లో నా వ్రేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్నవాళ్ళు మీలో ఉండకూడదు. యేసు గాయాలలో పెట్టబడిన వ్రేలు, చిట్ట చివరి యేసు గాయాలలో పెట్టబడిన ఎన్ని వేళ్ళు వచ్చినాయి? 7. ఈ పాఠం మన పాఠంలోనికి వద్దాం. మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తా ఉన్నా. వాక్య భాగంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నా. యేసు వంగి నేల మీద ఏమో వ్రాయిచుండేది. అయితే యేసు మౌనంగా ఉన్నాడు. ఎవరంగా చూడట్లేదు, ఆమె వంక చూడట్లేదు. యేసు మాటలు వినాలి అనుకున్న వాళ్ళు చెల్లాచెదురైపోయారు. అయితే వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, నీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. పాపాన్ని హిబ్రూలో కథ అంటారు. చెప్పండి, ఏమంటారు? కథ అంటారు. కథ అంటే పాపం. రే, నీ కథ ఏంటో నాకు తెలియదు అనుకున్నావా అంటారు. గుర్తుందా? మన తెలుగు భాష అంటే స్టోరీ. ఉద్దేశంలో ఏంటి? నీ స్టోరీ ఏంటో. కథ అంటే ఏంటో తెలుసా? పాపం. చెప్పండి, కథ అంటే ఏంటి? మీలో కథ లేనివాడు అంటే మీకు ఆ స్టోరీ లేనివాడు. నేను అక్కడికి వస్తున్నాను. మీలో ఆ కథ లేనివాడు. కథ అంటే ఏంటి? పాపం. ఆ పాపం అన్నది హిబ్రూ పెట్టుకోండి, తెలుగు పదాలు కంటిన్యూ చేయండి. మీలో ఆ కథ లేనివాడు. నీ అరచేతిలో ఉన్న, నీ చేతిలో ఉన్న అరటి తీసేయాడు కదా. ఏ స్టోరీ లేనివాడు? ఆ కథ, పాపపు కథ లేనివాడు ఏం చేయాలంట? మొదట ఆమె మీద రోమపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం శాస్త్రం. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు తరుముకుంటూ వచ్చేసినటువంటి పుణ్యులు ఉన్నారే, పుణ్య పురుషులు. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నువ్వెవ్వడమైనా సరే నిరత్తురుడవై ఉన్నావు. ఎదుటివాడిని తీర్పు తీర్చుచున్నావు. చక్కగా అదే ఆన్సర్ ఇక్కడ వస్తుంది చూడండి. ఎక్కడ? యేసు తీర్చుచున్న తీర్పులో ఎవరిని ఏమనట్లే, వాళ్ళ తీర్పు వాళ్ళే చూస్తున్నారు. చక్కగా చూడండి, చక్కటి మాట చదవండి. ఇక్కడ ఎక్కడ? యోహాను సువార్తలోకి వచ్చేది. నీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 2 క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి. 2 క్వశ్చన్స్కి ఒకటి క్వశ్చన్ ఏంటంటే, ధర్మశాస్త్రము కంటితో చూసానని ఇద్దరు చెప్తేనే కానీ శిక్షించకూడదు. మీకు అర్థమైందిగా? కంటితో నేను చూశానని 4 కళ్ళు ఇద్దరు మనుషులు చెప్పాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒకడు రాయిటకు సిద్ధపడ్డాడు అనుకో, అందులో ఉన్నాడు, ఒరే నువ్వు ఆ పాపం చేయలేదని ఇద్దరు అన్నారని వీడి మీద రాయడం పడుతుంది. పాయింట్ అర్థం చేసుకున్నారా? ఒకడు రాయి విసిరోడిని అందులో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క హృదయం అంతరంగం స్పందించి ఈడు ఆ పాపం చేశాడని ఇద్దరు అన్నారనుకో, ఆ రాళ్ళు ఎవరి మీద పడిపోతాయి? 7 మీద పడిపోతాయి. ఇది సూత్రం ఎలాగో చెప్తున్నాను చూడండి. పాత నిబంధనలు యుద్ధం ఇశ్రాయేలు జరగాలంటే శక్తి చాలినప్పుడు ఉరుములు మెరుపులు కురిపించి శత్రువులను తరిమేసేవాడు దేవుడు. వీళ్ళు యుద్ధం చేయకుండానే. ఒప్పుకుంటారు అది పాత నిబంధన. నూతన నిబంధన అంటే ఏంటో తెలుసా? మొన్న నేను ఈ పని చేయటం పక్కడు చూశాడు, వీడు కూడా చూశాడు. ఇద్దరు సాక్షులు సరిపోతున్నారా? మరి వీళ్ళిద్దరు నోరు తిరిగితే మన మీద అడిగిపోద్ది. ఎందుకులే అని వదిలేశాడు. తప్పనెక్కడ? అక్కడ 2 సాక్షులు చూశాడు. మోషే ధర్మశాస్త్రమే చెప్తుంది, చూశాడు.
అలాగా ఒక్కసారి వాక్యం దగ్గరికి రండి. మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయవచ్చునని వారితో చెప్పిన మరలా వంగి. నేల మీద వ్రాయిచుండెను. అరే మీరు రెండో ప్రశ్నకు వస్తున్నాను. యేసు చూసి నువ్వెన్ని పాపాలు చేసావో వీళ్ళ దగ్గర నేను లిస్టు చెప్పనా అనట్లేదు వాళ్ళని. ఆయన ఏమైనా అంటున్నాడా? అనట్లేదు. అంటే ఎవరి దగ్గర అయినా మనం యాక్షన్ చేయొచ్చు. కమ్ టు ది పాయింట్. వస్తున్నారా? ఎవరి దగ్గరైనా జీవించేయచ్చు. ఎక్కడ జీవించలేం? కరెక్ట్గా చెప్పండి, ఎక్కడ జీవించలేం? యేసు దగ్గర అనండి. యేసయ్య దగ్గర మనం నటించలేం. ఆయన నా వంక చూసేస్తాడు అనక్కలొద్దు. యేసయ్య ఉన్నాడంటే చాలు. ఇక మనం నటించగలమా? మన జీవితంలో లిస్టు పెద్ద లిస్ట్ వచ్చేది కాదన్నామంటే అదంతా మన అంతరాత్మే మనం సపోర్ట్ చేయదు. మన అంతరాత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది. నువ్వు ఆధారం అంటే లేదు. అక్కడ ఎవరున్నారు? నా అంతరాత్మ నా ఇష్టం అంటే లేదు. ఎందుకని? అంతరాత్మలో నీ హృదయాంతరంగంలో ఎరిగిన వాడు ఎదుర్కొంటున్నాడు. మీకు అర్థమవుతుందా? స్కాన్ అయిపోతుంది. అక్కడ మనం ఒంటరి వాళ్ళని అయిపోతాం. మన ఆత్మ ఒంటరిది అయిపోతాం. పాయింట్ అర్థం చేసుకున్నారా? ఎవరు ఒంటరి? ఆత్మ ఒంటరిది అయిపోద్ది. నా అనుకున్నటువంటి శరీరం, నా అనుకున్న మనస్సు, నా అనుకున్న హృదయం ఆ సమయంలో మనకు సపోర్ట్ చేయదు. అవి దేవుని యొద్ద నుండి వచ్చింది కదా. అందుకనే అరటిగొంత పట్టుకున్న వాళ్ళు అందరూ కూడా హృదయాంతరంగాలు ఎరిగిన యేసు చెంత నేను పాపినే అని ఒప్పుకుంటున్నారు. ఏం ఒప్పుకుంటున్నారు? లేకపోతే రాయుడుగా స్తోత్రం కలుగుంది ఒప్పుకుంటున్నారు. చూడండి ఏం జరిగిందో. మరలా వంగి నేల మీద రాయిచ్చిండేనా? ఎక్కడ మొదలుకొని టీనేజర్స్ అనుకోవచ్చా, ఇంకా చిన్నవాళ్ళు అనుకోవచ్చా? టీనేజర్స్ దగ్గర నుంచి బాగా వయసు అయిపోయిన వాళ్ళు పాపం ఎన్ని రాళ్ళు వేసారే కానీ ఆవిడ మీద. చిన్న పిల్లలు కూడా అలవాటు చేసేసుకున్నారు రాళ్ళతో కొట్టడం. అంటే అబ్బబ్బబ్బబ్బా, క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఆడినట్టు ఉంటుంది వాళ్ళకి. దీన్ని రాళ్ళతో కొట్టి చంపేయడం అంటే కుక్కను కొట్టినట్టు కొట్టేద్దామని అలవాటు చేశారు. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు. ఒక జ్ఞాపకం చేస్తానే. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు. లోతింటికి వచ్చినటువంటి దూతలను పాడు చేయటానికి లోతింటికి ఎవరెవరు వచ్చారో ఐడియా ఉంది. అక్కడ బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అని ఉంటుంది. ఏం పని చేయటానికి? అసహ్యమైన పని చేయటానికి. ఇక్కడ కూడా పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు రాళ్ళు పెట్టుకుని వచ్చేసారంట. అన్ని రాళ్ళు వదిలేస్తున్నారు. అంటే చిన్ని పిల్లలు కూడా పాపపు కథలే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి కూడా ఏమున్నాయి? పాపపు కథలు. చూద్దాం వాక్య భాగంలోకి వెళ్దాం. చూడండి. పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకడు వెంట ఒకడు నెమ్మదిగా ఒకడు జారుకుంటున్నారు. అందరూ జారుకుంటున్నారు. ఇక్కడ ఈ దేవుని మందిరంలో ఉన్న మనం పాపంతోటే ఉన్నాం. ఇతరులందరినీ నువ్వు యోగ్యుడు కాదు, నువ్వు అర్హుడు కాదు, నేనే అన్నట్టుగా అందరూ మాట్లాడుకున్న వాళ్ళమే. మనకు వాళ్ళకి తేడా ఏంటంటే ఆ రాయి పడేసి ప్రభువా నేను పాపిని అని మనం ఒప్పుకోవాలి. ఏం చేయాలి? మనం ప్రభువుని శరణు చెప్తారు. వాళ్ళు పాపాన్ని నేను చేశాను అని వెళ్ళిపోయారు, కానీ నేను పాపిని అని ప్రభువు దగ్గరికి రాలేదు. వాళ్ళు పాయింట్ అర్థం చేసుకున్నారా? ఎక్కడికి రాలేదు? నేను పాపిని అని రాలేదు. వాళ్ళు నేను పాపం చేశాను వదిలి వెళ్ళిపోయారు. మళ్ళీ సందాలు మళ్ళీ ఇంకో పని చేస్తూ ఉంటారు. వాళ్ళ పాపాలు క్షమింపబడిన వాళ్ళు కాదు. పాపములు క్షమించుటకు ఎవరికి అర్హత ఉంది? మరి వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళు అయితే యేసుని క్షమించాలి కదా, యేసు యొద్దకు క్షమించాలని అడగాలి కదా. వాళ్ళు అడగలేదు. మనకేముందా వాక్యం? ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించాను. ఎవరు అడగాలి? మనమే. చూడండి యేసు ఏం చేశాడు చూద్దాం. యేసు ఒక్కడే మిగిలిన స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. యేసు ఒక్కడే
మిగిలేను. యేసు ఒక్కడే మిగిలేను. తర్వాత చూడండి, ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. ఆ స్త్రీ వెళ్ళిపోయారు. మధ్య నిలబడి ఉంటుంది, వాళ్ళిద్దరే ఉన్నారు. యేసు ఒంటరిగా మాట్లాడిన స్త్రీలు 9 ఉంటారు. మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి, వర్క్ మీది. అలానే కదా, ఎంతమంది ఉంటారు? యేసు ఒంటరిగా మాట్లాడిన వాళ్ళు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు కావాలంటే. వేద విధవరాలు, సమరయ స్త్రీ, రక్తస్రావపు స్త్రీ, ఇటువంటివి ఉన్నాయి చూసి ఆ 9 ఉంటారు. యేసు ఒంటరిగా మాట్లాడినటువంటి స్త్రీ. ఇప్పుడు చూద్దాం. యేసు ఒక్కడే మిగిలి ఉండేది. ఒక మాట ఈ శ్రేష్టమైన సమయంలో చెప్పాలి. ఈ లోకంలో బాధలు, దుఃఖాలు, నష్టాలు, శ్రమలు, శోధనలు తరుముచున్న వేళ, విశ్రాంతి లేని సమయంలో, ఎక్కడ కూడా మనశ్శాంతి లేని సమయంలో, ఓపిక లేని సమయంలో మనల్ని సాతానుడు తరుముతూ ఉన్నప్పుడు యేసు పాదాల చెంత కనుక మనం బోర్ల పడినట్లయితే యేసు ఒక్కడే ఆదరించేవాడు మిగులుతాడు. యేసు ఒక్కడే నిన్ను లేవనెత్తుతాడు. యేసు ఒక్కడే నిన్ను శుద్ధినిగా చేస్తాడు. యేసు ఒక్కడే రక్షణనిస్తాడు. యేసు ఒక్కడే నిన్ను నన్ను స్వస్థపరుస్తాడు. యేసు ఒక్కడే తన ఆత్మ చేత బలపరుస్తాడు. అందరూ నెట్టవచ్చు, కొట్టవచ్చు, తిట్టవచ్చు, కట్టవచ్చు, గాయపరచవచ్చు. యేసు ఒక్కడే మనకు నిత్యజీవం ఇస్తాడు. హల్లెలూయా. వాళ్ళందరూ చంపవచ్చు, యేసు ఒక్కడే క్షమిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఆ వాక్యం చెప్పి ముగించుకుందాం. చూడండి ఏముంది. యేసు ఒక్కడే మిగిలేను, ఆ స్త్రీ మధ్యన నిలిచి ఉండేను. యేసు తల ఎత్తి చూచి, ఏమంటే బ్యూటిఫుల్ కాదు బా. ఆమె అర్ధరాత్రి పట్టబడిన నాటి నుండి, మీరు ఇమేజ్ చేయండి. అర్ధరాత్రి పట్టబడిన నాటి నుండి యేసు యొద్దకు వచ్చి తెల్లవారుజాము వరకు ఈ మృదువైన పిలుపు ఆమె చెవిలో ఎవరైనా అనుంటారా? మీరు చెప్పండి. రాళ్లతో చంపాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా అనుంటారన్నమాట? అమ్మా అని పిలుస్తారా? పిలవరు. బా, ఈ రాత్రంతా అరుపులు, కేకలు, దుర్భాషలు, బూతులు భరించిన ఆమె అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఎంతో పుల్లకించిపోయి ఆ మాట చెవులు పడుతుంది ఆమెకి. అమ్మా అనేటప్పటికి అంతకుముందు ఈయనేం చేసేస్తాడు అనుకుంటూ ఏడుస్తున్నాం. అమ్మా అని పిలిచాడు. ఎంత ప్రేమపూర్వకమైన పిలుపు ఆమె చెవిలో పడింది. బా, ఆ పిలుపు ఈనాటికి మన మధ్య ఉంది. ఆ పిలుపు కొద్ది సమయంలోనే ఉంటారు. సంఘం ఎత్తబడితే అమ్మ ఉండదు, బాబు ఉండడు, పేరు పెట్టి పిలుస్తారు. మనం ఇప్పుడు పేరు పెట్టి పిలవచ్చు, పిలవకపోవచ్చు. సంఘం ఎత్తబడితే పేరు పెట్టి పిలవబడతారు. అంటే ఏంటి? విలువ ఉండదు, ప్రేమ ఉండదు. ఆ పిలుపు మనకుంది. అమ్మా అని పిలిచేటప్పటికి ఎవరు ఈయన నన్ను ఎంత ప్రేమగా పిలుస్తున్నారు, నా వైపు ఎంత దీనంగా చూస్తుంటుందో ఆమె. చూడండి, అమ్మా వారు ఎక్కడున్నారు అంటే అప్పుడు చూస్తుంది ఆమె. ఇటు అటు చూసుకుంటుంది. ఎవరును నీకు బా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, యేసు ఉన్న చోట మనకు శిక్ష ఉండదు. ఇది సారం. ఏంటి చెప్పండి? యేసు ఎక్కడ ఉంటే అక్కడ శిక్ష ఉండదు. ఏముంటది? క్షమ ఉంటది. యేసు ఉన్న చోట శిక్ష. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే యేసు ఉన్న చోటకి మనం వెళ్ళాలి. యేసు ఉన్న చోట శిక్ష ఉండదు, మనకు రక్ష ఉంటది. హల్లెలూయా. రండి చదువుకుని. ఎవరు నీకు శిక్ష విధింపలేదు అని అడిగినది. అందుకు స్తోత్రం చెల్లించను అందరూ. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను నీకు శిక్ష విధింపను. ఎంత సింపుల్ గా న్యాయం తీర్చాడో చూడండి. ఇందులో ఇందాక మనం చెప్పుకున్న ఒక పాయింట్ మర్చిపోయాం. యేసు తీర్చిన 7 తీర్పుల గురించి చెప్పుకున్నాం. మనం ఎన్ని? 7 తీర్పుల గురించి చెప్పుకున్నాం. ఈ యొక్క పారాగ్రాఫ్ లో ఇంచుమించు 5-6
విషయాలు మనం నేర్చుకున్నాం. నేను నీకు శిక్ష. యేసు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు. నశించింది ఈమె, నశించింది మనమే. న్యాయం తీర్చాడు మనకి శిక్ష లేదు. స్తోత్రం కలిగిన నా వచనాన్ని చదువు ముగిస్తా. 6వ వచనం చదువుతున్నాను. ఆయన మీద నేరము మోపవలని ఆయనని శోధించుచు ఎలాగన్నది. అయితే యేసు వంగి నేల మీద ఏమో వేళ్ళతో రాయిచుండండి. కళ్ళు మూసుకునండి, కళ్ళు మూసుకునండి. ప్రభు, నీ బాధలతో, నీ భారాలతో, నీ కష్టాలతో, నీ నష్టాలతో, నీ రోగాలతో, నీ అవమానాలతో, నీ గాయాలతో, నీ వేదనతో తరమబడుచున్నామేమో. ఖచ్చితంగా ఏదో సమయంలో తరమబడుచుంటాం. దండులు మాటలతో నెట్టబడి, కొట్టబడి, తిట్టబడి, కట్టబడి నిన్ను చంపాలని అనేక రీతులుగా ఆత్మలో గాయపరచాలని శోధన వెంబడి శోధన, నష్టము వెంబడి నష్టము, కష్టము వెంబడి కష్టము, గాయము వెంబడి గాయము తరుముచున్న వేళ గమ్యం తెలియని స్థితికి నువ్వు పరిగెడుతున్నావేమో. యేసు ఉన్న చోటికి రా, ఆయన పాదాల మీద పడు. యేసు ఉన్న చోట నీకు శిక్ష ఉండదు, నీకు గాయం ఉండదు, నీకు మరణం ఉండదు, నీకు తీర్పు ఉండదు. యేసు ఎక్కడ ఉంటే అక్కడ క్షమే. యేసు యొద్దకు నీవు రాగలవా? కొట్టి ముట్లాడుచున్న లోకంలో గమ్యం తెలియని స్థితిలో వెళ్ళుచున్న నీకు ఆయన అభయహస్తం ఈ రాత్రి ఇస్తా ఉన్నాడు. యేసు నిన్ను స్వస్థపరచగలడు, యేసు నిన్ను విడిపించగలడు, యేసు నీకు నిత్య జీవం ఇవ్వగలడు. ఈ రాత్రి యేసు ఎందుకు రా. నేను ప్రార్థిస్తా ఉన్నాను, ప్రభు నీ పాదాల దగ్గర నేను వస్తా ఉన్నాను. మీ హృదయాల్లో ప్రభుని స్తుతించండి. ప్రభు నన్ను అంగీకరించండి, ప్రభు నన్ను క్షమించండి, ప్రభు నన్ను శుద్ధినిగా చేయండి. నేను ఈ లోకంలో ఇక అవమానకరమైన బ్రతుకు నేను జీవించను, లోకంలో పాపపు బ్రతుకు నేను జీవించను, లోకంలో నేను ఎన్నడూ నీకు దూరంగా జీవించను. ఒక తీర్మానానికి రండి. ఒకవేళ నీ బిడ్డల విషయంలో ఒక తీర్మానానికి రండి. స్తుతులకు పాటలు వందనాలు. ఎంతవరకు నువ్వెన్ను తట్టి నా నోటి మాట నా హృదయం దృష్టిగా అంగీకరణగా ఉంచి నాతో మాట్లాడిన రీతిని బట్టి స్తుతిస్తూ నువ్వు ఎవరైతే నూతన తీర్మానాలు తీసుకున్నారో ప్రభా, నూతన కార్యాలు జరిగించి ఈ వాక్కు ఫలింపచేయమని నిన్ను స్తుతిస్తున్నాను. యేసునామమున అడుగుచున్నాం మీ పరమ తండ్రి. సమస్త జ్ఞానం నడిపించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారి హృదయంలో తలంపులు కాళ్ళు నడిపించును గాక. ఆమేన్. సంఘమంతటికి వందనాలు. అధ్యక్షులు ఈ సమయం అర్పిస్తాను.